హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. అసలు సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నప్పుడు హెల్త్ కేర్ అనేది ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో, బేసికల్‌గా మనమందరం ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ కూడా చేస్తున్నాం. అంటే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అనగానే ఐ స్ట్రెయిన్ అనేది సాధారణంగా ఉంటుంది. అండ్ దాని తర్వాత బ్యాక్ స్ట్రెయిన్, ఓకే. బ్యాక్ పెయిన్స్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ గూడా. అండ్ దాని తర్వాత వెయిట్ గెయిన్ అయితే టూ మచ్‌గా ఉంటుంది ప్రెజెంట్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌లో. సో, వీటన్నిటిని కూడా చిన్న చిన్న మినిమల్ థింగ్స్ చేసేసి మనము ఎలా దూరంగా పెట్టొచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, దానికి సంబంధించిన ఫస్ట్ టిప్ వచ్చేసరికి మన కూర్చునే లేదా మన నిలబడే పోస్చర్ అనమాట. అంటే కూర్చున్నప్పుడు ఇలా లీన్ అయిపోయి ఇలా ఇలా ఉండడం కాకుండా స్ట్రెయిట్‌గా మన బ్యాక్‌ని ఇది మొత్తం కూడా స్ట్రెయిట్‌గా ఉండేలా కరెక్ట్ పోస్చర్‌గా ఉండేలా చూసుకోవడం. అంటే మోస్ట్‌లీ ఇలా బెండ్ అయిపోయి ల్యాప్‌టాప్స్‌ని యూజ్ చేయడం, ఫోన్స్ యూజ్ చేయడం ఇవన్నీ కూడా ఇగ్నోర్ చేస్తే 90 ప్రాబ్లమ్స్ అనేవి వాటంతకు అవే పోతాయి. ఇలా ఉండడం వల్ల నెక్ స్ట్రెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది. అండ్ కంటిన్యూయస్‌గా ఇలా కిందకి ఉండి చూడడం వల్ల హెడేక్స్ వస్తుంటాయి. సో, ఇలాంటి చిన్న చిన్న బాడీ పెయిన్స్‌ని కూడా కరెక్ట్ పోస్చర్‌తో మనము తగ్గించొచ్చు. సో, దాని తర్వాత అయితే మనము మన ఐస్ కోసం స్పెషల్‌గా అయితే 20, 20, 20 రూల్ అనేది ఉంటుంది. ఏంటి ఇది 3/20స్ ఏంటి అనేసి అనుకుంటున్నారా? యాహ్! ఇది మనకి చాలా ఐ డాక్టర్స్ కూడా చెప్తున్నారు. ఈవెన్ నాకు కూడా చెప్పారు పర్సనల్‌గా. అంటే ఎలా అంటే మీరు బ్రౌజింగ్ కూడా చేసి చూడొచ్చు. చాలామంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు. అంటే ఇలా నేను కంటిన్యూయస్‌గా ల్యాప్‌టాప్ యూజ్ చేస్తున్నాను. సో, ప్రతి 20 నిమిషాలకి అంటే ప్రతి 20 మినిట్స్‌కి 20 ఫీట్స్ దూరంగా ఉన్న ఒక ఆబ్జెక్ట్‌ని 20 సెకండ్స్ పాటు మనము దాన్ని చూస్తూనే ఉండాలి. ఓకే. దానివల్ల మన ఐస్‌కి దగ్గరగా ఇలా చూస్తున్న దానికి, దూరంగా ఇలా చూస్తున్న దానికి ఒక గ్యాప్ అనేది ఉంటుంది. అది మన ఐస్‌కి రిలాక్సేషన్ ఉంటుంది. సో, ఇలాంటి చిన్న చిన్న వాటిని యూజ్ చేసేసి మీకు ఒకవేళ సైట్ ఉన్నా, ఇంకేదన్నా ఐ స్ట్రెయిన్స్ అవన్నీ ఉన్నా గూడా, ఐస్ ఇలా చూడడం వల్ల హెడేక్స్ వస్తున్నా గూడా, సో, ఇవన్నీ గూడా ఈ 20, 20, 20 రూల్‌తో సాల్వ్ చేయొచ్చు. అండ్ అలాగే మీరు ల్యాప్‌టాప్‌లో కూడా మనకిప్పుడు స్క్రీన్ అంటే బ్రైట్‌నెస్ మోడ్ అవన్నీ గూడా అడ్జస్ట్ చేసుకొని బ్లూ ఫిల్టర్ లైట్ అది కూడా పెట్టేసుకోవచ్చు. మన ఫోన్స్‌లో అయినా, ల్యాప్‌టాప్స్‌లో అయినా ఇవన్నీ కూడా యూజ్ చేస్తే కూడా బెటర్ అనమాట మన ఐస్ కోసం అయితే. యాహ్! అండ్ దాని తర్వాత మెయిన్ థింగ్ వచ్చేసరికి ఇప్పుడు ఎలా ఉంటుందంటే లిటరల్లీ ఒక 8-10 హవర్స్ ఒక ల్యాప్‌టాప్, ఒక సిస్టమ్ ముందే కూర్చుని అదే వర్క్ చేస్తూ ఉన్నాం. కాకపోతే అలా కాకుండా ఒక 30 మినిట్స్‌కి ఒకసారి జస్ట్ లేచి నిలబడి ఒక వాటర్ అనేది సిప్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మనం వాటర్ గూడా ఇక్కడ ఇంపార్టెంటే. సో, దానికోసమైనా సరే మీరు 30 మినిట్స్‌కి ఒకసారి జస్ట్ నిలబడి జస్ట్ ఇలా వెళ్ళేసి మళ్ళీ మీ వర్క్ చేసుకోండి. అంటే దీనికి మినిమమ్ ఒక 1 మినిట్ గూడా పట్టదు కదా! జస్ట్ నిలబడుతూ, కూర్చుంటూ అలా 30 మినిట్స్‌కి ఒకసారి చేయాలి. లేదా జస్ట్ చిన్న వాక్ అన్న 1 అవర్‌కి ఒకసారి చిన్న వాక్. వాక్ అంటే ఎక్కడికో కాదు. ఆఫీస్‌లోనైనా సరే జస్ట్ టేబుల్ టు టేబుల్ వాటర్ ఆర్ వాష్‌రూమ్స్ ఏదో ఒకటి. జస్ట్ 1 అవర్‌కి ఒకసారన్నా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఓకే. అండ్ దాని తర్వాత అయితే మనము ఇలా టోటల్ మన లైఫే అంటే డేస్ అనేవి ఆటోమేటిక్‌గా ఇస్తున్నప్పుడు మన లైఫ్‌ని ఇస్తున్నాం గదా! ప్రాపర్ వర్క్‌కి. ఆహ్, అలాంటి టైంలో మనం ఏం చేయాలి అంటే డైలీ అట్‌లీస్ట్ 1 హవర్, ఎందుకంటే మనం లాంగ్ టైమ్‌లో కూర్చుంటున్నాం కాబట్టి 1 హవర్ అయినా సరే జిమ్‌కి వెళ్ళకపోయినా సరే, జిమ్‌కెళ్తే ఇంకా బెటరే. కాకపోతే ప్రాపర్ వేలో చేస్తే గనుక మరీ బాడీ బిల్డింగ్ మనకేం అవసరం లేదు. ఫిట్‌గా ఉండడానికి జిమ్ చేస్తే ఇంకా బెటర్. అది కాదు అంటే ఇంట్లోనే మనము ఎక్సర్సైజ్ చేసుకోవడం లేదా యోగా ఇంకా బెటర్. లేదా చిన్న వాక్‌కెళ్ళినా సరిపోతుంది ఆ 1 హవర్. ఓకే. అట్‌లీస్ట్ 40-1 హవర్ అయితే మనకి ఉంటే చాలా బెటర్. అండ్ దాని తర్వాత ఇక్కడ మనము సాఫ్ట్‌వేర్ అంటేనే జంక్ ఎక్కువగా తినడం, కాఫీస్, టీస్ ఇవన్నీ ఎక్కువగా తీసుకోవడం ఆబ్వియస్‌గా ఉంటుంది మన స్ట్రెస్‌ని బట్టి. కాబట్టి కొంచెం ఆ జంక్ ఫుడ్ లిమిట్ తగ్గించి వాటర్ ఇంటేక్‌ని మనం పెట్టుకుంటే బెటర్. అంటే వాటర్ ఎక్కువగా తాగితే కూడా చాలా బెటర్ అనమాట మనకిప్పుడు. అండ్ దాని తర్వాత బెటర్ స్లీప్ ఈక్వల్స్ టు బెటర్ ప్రొడక్టివిటీ అనేది కూడా చెప్పొచ్చు. సో, మనం రికవరీ అయ్యేదంతా కూడా మన స్లీప్‌లోనే ఉంటుంది అంటూ ఉంటారు కాబట్టి టైంకి మీటింగ్స్ ఏమున్నా ఏదున్నా కూడా టైంకి పడుకోవడం, టైంకి లేవడం, ఒక రొటీన్ ఫాలో అవుతే చాలా బెటర్. ఇంకా చెప్పుకోవాలి అంటే నైట్ షిఫ్ట్ ఉన్నవాళ్ళు ఇంకా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఓకే. మన వర్క్ కోసం నైట్
మేల్కొని ఉన్నా సరే మార్నింగ్ మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక డార్క్ మోడ్లో జస్ట్ డెడికేటెడ్ అట్లీస్ట్ 7 హవర్స్ మీరు పడుకోవడానికి ఇవ్వడం చాలా బెటర్. లేదు ఇది మార్నింగే కదా వేరే వాళ్ళతో బయటికెళ్తా లేకపోతే ఏదో ఒకటి చేస్తా అంటే నో. లాంగ్ టర్మ్‌లో మీకు హెల్త్ డిసీజెస్ కానివ్వండి, హెల్త్ ఇష్యూస్ కానివ్వండి రావడానికి 100% ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ మీరు వర్క్ కూడా చేస్తారో లేదో తెలీదు. అలాంటి సిట్యుయేషన్స్ వస్తాయి. కాబట్టి నైట్ షిఫ్ట్ ఉన్నవాళ్ళు ఇంకా కేరింగ్‌గా లైక్ ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా పాటిస్తే చాలా బెటర్. ఓకే. అండ్ ఇదండి మనకి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌కి సంబంధించిన కొన్ని హెల్త్ టిప్స్ వచ్చేసరికి. అండ్ ఫుడ్ కూడా చాలా ఆర్గానిక్‌గా మంచి ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఈజీగా డైజెస్టబుల్ అలాంటివి. అండ్ ఇది నేను చేస్తున్నది లేదా నేను ఫాలో అవుతున్నది నేను ప్రాపర్‌గా నా లైఫ్‌లో ఇంక్లూడ్ చేసుకొని నేను చెప్పినదే అండి. సో ఇది ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. సో మన గోల్ ఏంటి అంటే ఓన్లీ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అవ్వడమే కాదు, హెల్తీ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అవ్వడం కూడా మన రెస్పాన్సిబిలిటీ. సో యాహ్! అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించిన కోర్స్ డీటెయిల్స్, ఫీ డీటెయిల్స్ అండ్ సిలబస్ తెలుసుకోవాలి అన్నా, ఫ్రీ డెమో చూడాలి అన్నా కూడా నేను కాంటాక్ట్స్ ఎవ్రీథింగ్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. జస్ట్ అప్రోచ్ అయిపోండి. ఇక్కడ మనకి 200 హవర్స్ ప్లస్ కంటెంట్ ఉంటుంది. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, సర్టిఫికేషన్స్, ప్లేస్మెంట్ అసిస్టెన్సీ, మాక్ ఇంటర్వ్యూస్, స్టడీ మెటీరియల్స్ ఇలా బోల్డ్ అనే ఫీచర్స్ కూడా ఉంటాయి. సో జస్ట్ ఒకసారి చెక్ చేసేసి సిలబస్ ఏంటి అండ్ ఎవ్రీథింగ్ ఈఎంఐలో ఎలా ఎన్రోల్ అవ్వాలి ఎవ్రీథింగ్ తెలుసుకోవాలి అంటే జస్ట్ కాంటాక్ట్ అయిపోతే చాలు. యా సో అసలు నేను ఇంతకుముందు చెప్పిన టిప్స్లో ఆల్రెడీ ఎవరైనా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారా లేదా ఇప్పటి నుంచి ఫాలో అవుతారా? జస్ట్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసేయండి. ఐ విల్ బీ వెరీ హ్యాపీ టు హియర్ యువర్ కామెంట్స్. సో యా, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్ అండ్ థ్యాంక్స్.